కనకరాజు సినిమా చూసొచ్చాను భయ అబ్బాయి. ఆ సినిమా చూస్తానని చెప్పు బాబా. దెయ్యాలు సినిమా మొత్తం దెయ్యాలు ఉన్నారు భయ. ఏమో భయ కొరియన్ దెయ్యాలు, తెలుగు దెయ్యాలు కాదు భయ, కొరియన్ దెయ్యాలు భయ. ఆ సినిమా మొత్తం భయ అమ్మ దెయ్యాలు చూస్తానని సేపు పడిపోయా థియేటర్లో కారిపోయినాయి. థియేటర్లో ఒక మూల దాంకునేసాం భయ. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. వరుణ్ తేజానికి ఇది ఒక హర్రర్ కామెడీ. ఫస్ట్ టైం అతనికి హర్రర్ సినిమాకి వరుణానికి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అంతే. ఇంక నుంచి అతను వరుణ్ తేజ్ గారు దయచేసి మీరు అన్ని హర్రర్ సినిమాలు తీయండి. ఇంకా హర్రర్ సినిమాలకు మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. మీరు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం కొరియన్ భాష కొరియన్ తేలో కొరియన్ భాష వచ్చేసింది భయ. కొరియన్ తేలు దూరేసింది భయ. ఒంట్లో కొరియన్ తేలు వచ్చేస్తున్నాయి. సత్య కామెడీ. వస్తున్నా పాయింట్లోకి వస్తున్నా. ఈ సినిమాకి కొరియాలో కనకరాజు సినిమాకి 10,000 కోట్లు రాజు పెట్టుకో. కొరియాలోనే ఈ సినిమా 10,000 కోట్లు కొట్టి చూపిస్తుంది ఈ సినిమా. నేను బాధ ఒక ఇండియాలో ఈ సినిమా 5,000 కోట్లు, కొరియాలో 10,000 కోట్లు, మొత్తం 15,000 కోట్ల సినిమా అయితే. హీరోయిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అబ్బా. హీరోయిన్ దెయ్యం పట్టినప్పుడల్లా ముద్దులు పెడతా ఉంటే ఓర్రాయన ఏమి రొమాన్స్ అన్న. రొమాన్స్ మాత్రం వేరే పెద్ద పిక్స్ అంతే. ఇంకా కొరియన్ దేవు వచ్చేసి బాబా దేవు వచ్చేసాడు. కొరియన్ దేవు వచ్చేసి ఎవరు నా అమ్మాయిని పిలవరా. ముద్దు పెట్టాలి. ఎవరు అమ్మాయి ముద్దు పెట్టమని ఎవరన్నా ముద్దు పెట్టాలి. సినిమా సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇంత ముందు సినిమాల కంట ఈ సినిమాకి అవార్డు అసలు రావాల్సిందే. మన వరుణ్ బాబు గారికి మెగాస్టార్ పవర్ స్టార్ పరువు కాపాడేశాడు. ఆత్మ వచ్చినప్పుడు ఒక్కొక్క సీన్ అలాగ ఉంటుంది. ఎదిరిపోతుంది అబ్బా. సీన్ మాత్రం సూపర్ గా ఉంది. ఆత్మ వచ్చినప్పుడు కానీ ఆ ఫైట్లు కానీ ఆ డాన్స్ కానీ కామెడీ కానీ లాస్ట్ లో ఫైట్ పెట్టాడు. ఆ ఫైట్ ఆత్మలకి పిశాసుల ఫైట్ అని దుమ్ము లేపేశాడబ్బా. లాస్ట్ హీరో మన వరుణ్ బాబే గెలిచాడు. మన సూర్య భగవాన్ వచ్చి లోపలికి వచ్చి లాస్ట్ వచ్చి పిశాలంతా కసక్ కసక్ పొడుస్తాడబ్బా. సాపా పచ్చిభత్రుడు. కానీ సూపర్ గా ఉంది సినిమా మాత్రం. అందరు చూడాల్సిన సినిమా. పిల్లలు పెద్దలు అందరూ. ఫైట్లు మాత్రం ఎగ్గి తీసేసాడు. ఫైట్ లో డాన్స్ అచ్చం పవన్ కళ్యాణ్ వేసినట్టే ఉంది. డాన్స్ మాత్రం వేస్తుంటే సూపర్ గా ఉంది. డాన్స్ ఎక్సలెంట్. పిల్లలు పెద్ద కామెడీ మాత్రం అదిరిపోయింది. సత్య కామెడీ మాత్రం హ్యాండ్సమ్. సత్యకి సూపర్ గా ఉంది. ఓం భీం బిషగే అన్న ఇప్పుడే కొరియన్ కాంకారా సినిమా చూసినా అంటే చాలా బాగుంది అన్న. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ. అసలుకి నిజంగా చెప్తున్నా ఎంత బాగుందని అంటే అసలుకి హర్రర్ స్టోరీ ఇలా కూడా తీయొచ్చా అంటే కొంతమంది రాజాసాబ్ తీసేసేసి లేకపోతే రాజుగారి గది 1, రాజుగారి గది 2 ఇలాంటి సినిమాలు తీసుకొని వస్తుర్రు. అందరూ దీనికి సీక్వెన్స్ గా ఉంటా అని చెప్పేసి అనుకున్నారు. కానీ కని విని ఎరగని ఒక హర్రర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మొన్న హోజీతో వచ్చి పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు. సంక్రాంతి సినిమాకి వచ్చేసి చిరంజీవి గారు లైక్ రఫ్ ఆడించారు. పెద్ద సినిమాతో వచ్చి రామ్ చరణ్ గారు అయితే ఒక హిట్ ఇచ్చారు. కానీ ఈ సినిమాతోనైతే నిజంగా చెప్తున్నా లైక్ బ్లాక్ బస్టర్ కి హిట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన వరుణ్ తేజ్ అయితే అయిపోయాడు. సో ఓవరాల్ గా చెప్తున్నా సినిమా ర్యాంపేజ్ ఉంది. అందరు అంటారు ఏమంటారు నందమూరి తమ్మన్ అంటారు. కాదు ఈ సినిమా చూసినాక అందరు మార్చుకుంటారు కొనిదెల తమ్మన్ అని. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆ రొమాన్స్ సీన్స్ అయినా సరే ఏవైనా సరే లైక్ ఒక్కొక్కసారి మీరు వరుణ్ తేజ్ గారిని చూస్తుంటుంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుంటది. పున్నమి నాగులో చిరంజీవి గారిని చూసినట్టుంటది ఆ బ్లూ ఐస్ తో చూస్తుంటుంటే. సో ఓవరాల్ గా చెప్తున్నా అంటే చాలా మంది అంటారు ఇండస్ట్రీలో ఒకటి పవన్ కళ్యాణ్ ఉండని. కాదు భయ్యా, సూట్ వేసుకొని వచ్చిన ప్రతి ఒక్కడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మళ్ళీ వరుణ్ అన్న ప్రూవ్ చేసిండు. సో ఓవరాల్ గా చెప్తున్నా
సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. క్లైమాక్స్ లో అయితే ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం అన్నట్టు, లైక్ ఆత్మలు కొట్టుకుంటాయి. అసలు వేరే లెవెల్ కాన్సెప్ట్ అది. నిజంగా చెప్తున్నా, భారతదేశానికి మహాత్మా గాంధీ స్వతంత్రం తెస్తే ఈ మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొని వచ్చిండు. సో ఓవరాల్ గా చెప్తున్నా, హిట్ అంటే ఇట్లా ఉండాలి. అంటే చాలా జోనల్లో చూసినాం మనం వరుణ్ తేజ్ గారిని, కానీ ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ గా చూసినా నిజంగా పీక్ లెవెల్ ఉంది. అన్న యాంగిల్లో కామెడీ కూడా లైక్ పండించని చెప్పేసి అనుకోవచ్చు. అసలుకి మెగా ఫ్యామిలీలలో ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమా ఎవరు చెయ్యలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా సినిమా బాగుంది. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్.